లిక్కర్ కేసు నిందితులను సిట్ కస్టడీకి ఏసీపీ కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు నిందితులను సిట్ ప్రశ్నించనుంది. ఏపీ లిక్కర్ కేసు నిందితులను సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు నిందితులను సిట్ ప్రశ్నించనుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీ లిక్కర్ కేసు నిందితులను సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ కూడా జరగనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ మద్యం కుంభకోణానికి సంబంధించి జిల్లా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అయితే ఇందులో కీలక నిందితులుగా ఉన్న ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేశారు. వీరిని విచారణ చేస్తే మరింత దర్యాప్తులో పురోగతి లభిస్తుందని కూడా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇటీవల ఏసీబీ కోర్టులో ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గతంలోనే 6 నెలల పాటు విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకున్న అతను 3 రోజుల పాటు మిగిలిన 3 నిందితులు కూడా 6 నెలలు పట్టి వారిని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వాదన పూర్తయిన నేపథ్యంలో కొద్దిసేపు ఏసీబీ కోర్టు తీర్పు నిర్వహించింది. అయితే అందరికీ కలిపి నలుగురికి అంటే ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండి గత 4 ఏళ్లలో వైసీపీ పాలనపై తమ ముద్ర వేసిన అధికారులుగా ఉన్న ధనంజయ రెడ్డి, అలాగే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా కీలకంగా చూసిన బాలాజీ గోవిందప్ప వీరి ముగ్గురిని కూడా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డితో కలిపి 2 రోజుల పాటు రేపు ఎల్లుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేసేందుకు అనుమతించింది. ఇక్కడ మొదటి నుంచి కూడా సిట్టు రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా సందర్భాల్లో పేర్కొంది. ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి కీలకంగా వ్యవహరించినప్పటికీ కూడా ఆ తర్వాత వీరి ముగ్గురు కూడా చాలా సందర్భాల్లో ఆయనతో భేటీ కావడం కావచ్చు, అదేవిధంగా డిస్టిలరీ కంపెనీల అనుమతులు, అదే నెలవారీగా ఎవరికి ఎంతో మోతాదులో అనుమతులు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఎవరెవరిని అధికారులు నియమించాలి, విషయాల వసూలు వ్యవహారంలో కూడా బాలాజీ గోవిందప్ప మొత్తం చేరితే అక్కడి నుంచి కూడా ఆ కీలక నేతలు వెళ్ళాయని కూడా నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరందరినీ కలిపి విచారించడం ద్వారా మరింత సభ్యతను కూడా భావిస్తున్నారు. ఈ కోర్టు కూడా అందుకు 2 రోజుల పాటు అనుమతి ఇవ్వడంతో సిట్ అధికారులు ఇటీవల తప్పకుండా పురోగతి సాధిస్తామని కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. ఏప్రిల్ 2 ఈ నలుగురు విడివిడిగాను అదే బృందంగా కూడా అంటే ఒకే సమయంలో కొన్నిసార్లు కొన్నిసార్లు విడివిడిగా కూడా విచారణ చేసి తద్వారా వచ్చిన వారి నిర్ణయం బట్టి మరింత విచారణలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నీలిమ. థ్యాంక్ యూ ప్రసాద్.